పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ జనరేషన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాయో తెలుసా? ఈ జనరేషన్కి విపరీతమైన ఒళ్ళు బలుపు, పొగరు, కొద్దిగా కూడా కష్టపడి లైఫ్లో సెటిల్ అవుదామనే ఉద్దేశమే లేదు. పని అంటే అసలు సీరియస్గా లేరు. కడ్రాయర్ మార్చుకున్నంత ఈజీగా కెరీర్లు మార్చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వకూడదండి. ఇలా కంపెనీలు ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నాయి. దానికి రెస్పాన్స్గా ఈ జనరేషన్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యో మాకు ఉద్యోగాలు ఇవ్వరా అండి? సరేనండి, అయితే మీ ఉద్యోగాలను జాగ్రత్తగా మడిచి ఎక్కడైనా భద్రంగా పెట్టుకోండి, మాకైతే మీ ఉద్యోగాలు చేసే అవసరం లేదు, ఇలా చెప్తున్నారు. వీళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే నిజంగానే వీళ్ళకి పొగరు అని అనిపిస్తుంది కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. ఈ జనరేషన్ వాళ్ళు నిజంగానే పొగరు బట్టి కొట్టుకుంటున్నారా? వాళ్ళకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందా? వాళ్ళకి నిజంగా బద్ధకమా? వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఈ ఛానల్ గురించి ఓ 2 ముక్కలు చెప్తాను. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు మహామేధావి. ఈ ఛానల్లో కెరీర్ గురించి, లైఫ్ గురించి, బిజినెస్ గురించి కొత్తగా ఎలా ఆలోచించాలి, ప్రచారం చేయబడుతున్న అబద్ధాల నుంచి బయటకు వచ్చి నిజాన్ని ఎలా గ్రహించాలి, ఇలాంటి వాటన్నిటి గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో వీడియోలు చాలా బాగుంటాయి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగను. ఇప్పటికే ఛానల్స్ ఎక్కువైపోయినాయి, అందరూ ప్రతిరోజు కంటెంట్ పెడుతున్నారు. ఇలాంటి టైంలో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడం కూడా చాలా పెద్ద విషయం. అందుకే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ ఒక్క వీడియోలో నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా విని కాసేపు ఆలోచించండి. ఆ తర్వాత మీరు నన్ను మర్చిపోయినా పర్లేదు. మొదలు పెడదాం. ఈ జనరేషన్ పిల్లలందరికీ విపరీతమైన పొగరు అనే మాట చాలా పెద్దది. ఇలాంటి మాట అనిపించుకోవడానికి ఈ జనరేషన్ వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు పని చేయాల్సిన 8 గంటల షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఓ 10 నిమిషాలు కూర్చొని ఒక పని చేయమన్నా కూడా వాళ్ళు చేయట్లేదంట. ఏమీ అనకుండానే అఫెండ్ అయిపోతున్నారంట. లైఫ్ అన్నా, కెరీర్ అన్నా, పని అన్నా ఏమాత్రం కమిట్మెంట్ వీళ్ళు చూపించట్లేదంట. ఆఫీస్ పనుల కన్నా వాళ్ళ పర్సనల్ లైఫ్, ఫన్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉందంట. ఇవండి కంపెనీలకి ఈ జనరేషన్ పిల్లల మీద ఉన్న కంప్లైంట్స్. ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకుందాం. నిజంగా అసలు ఏం జరుగుతుంది? ఈ జనరేషన్ పిల్లలు అంటే జనరేషన్ జీ, దీన్నే జెన్జీ అని కూడా పిలుస్తారు. 1997 నుంచి 2012 కార్పొరేట్ కంపెనీలకి ఈ జనరేషన్ పిల్లలు పొగరబోతుల్లాగా తల బిరుసున్నట్టు కనిపించడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. అంటే మేము మిలీనియల్స్, అంటే ముందు తరం వాళ్ళు. మేము చేసిన అతి పెద్ద తప్పు వల్ల ఈ జనరేషన్ పిల్లలు విలన్స్లా కనిపిస్తున్నారు. మేము చేసిన తప్పులేంటి, మా లైఫ్ అసలు ఒకప్పుడు ఎలా ఉండేది? మా జనరేషన్లో 10 మందిలో 8 మంది చెప్పే ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు చెప్తాను. మా తాతయ్యకి అప్పట్లో 25 ఎకరాల పొలం ఉండేదంట. మా నాన్న చాలా మంచోడు, అస్సలు లౌక్యం లేదు. మా అత్తయ్య మావయ్యలకి ఇచ్చి డబ్బులు మొత్తం ఆగం చేశాడు. ఆయన్ని వాళ్ళందరూ మోసం చేశారు. ఇప్పుడు నేను చెప్పింది ఒకళ్ళ కథ కాదు, అందరి కథ, మిలీనియల్స్ అందరి కథ. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పెరిగి, అంటే ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగి కాంప్రమైజ్ అవుతూ బ్రతకటం అనేది మిలీనియల్స్కి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కంపెనీలో వాళ్ళని ఎంత నొక్కుతున్నా కూడా అన్నీ మూసుకొని భరించేవాళ్ళు. ఆఫీస్ అయిపోయిన తర్వాత 5-6 గంటలు ఎక్స్ట్రా పని చెప్పినా కూడా నోరు తెరిచి ఇదేంటి అని అడిగే దమ్ము లేదు మిలీనియల్స్కి. టీమ్ లీడర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడేవాళ్ళు. తిరిగి ప్రశ్నిస్తే నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని జాబ్ నుంచి తీసేస్తారేమోనని భయపడి సైలెంట్గా బూతులు తిట్టినా కూడా పడ్డారు మిలీనియల్స్. 4-5 సంవత్సరాల పాటు నెక్స్ట్ ఇయర్ జీతం పెంచుతాను అని మమ్మల్ని తిప్పించుకొని, మాకు లేనిపోని అబద్ధాలు చెప్పి, మా సమయాన్ని, మా శ్రమని దోచుకున్న తర్వాత మమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేసినా కూడా ఇదేంటి అని ఏ రోజు మేము ప్రశ్నించలేదు. ఇంత పిరిగ్గా మేము బిహేవ్ చేయడానికి కారణం మా ఆర్థిక ఇబ్బందులు. కార్పొరేట్ కంపెనీలకి మమ్మల్ని నొక్కి, తొక్కి, పిండి, విరగ్గొట్టి పని చేయించుకోవడం అలవాటైపోయింది. అలాంటి కార్పొరేట్ కంపెనీలకి జెన్జీ విలన్లాగే కనిపిస్తుంది. బేసిక్ రైట్స్ కోసం వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు దుర్మార్గుల్లాగే కనిపిస్తారు. జెన్జీ ఏమంటుందో తెలుసా అండి? మేము ఓవర్ టైం పని చేస్తాం. ఎప్పుడు? మేము పని చేసిన టైంకి మీరు మాకు డబ్బులు ఇచ్చినప్పుడు. మేము వర్క్లో కమిట్మెంట్ చూపిస్తాం. ఎప్పుడు? జాబ్ అనేది మాకు ఒక సెక్యూరిటీ ఇచ్చినప్పుడు. ఎప్పుడు ఊడుతుందో తెలియని జాబ్ కోసం మేము ఎందుకు కమిట్మెంట్తో ఉండాలి? మీ కంపెనీ అంటే మేము విపరీతమైన డెడికేషన్తో పనిచేస్తాం, అంకిత భావము, లేకపోతే ఇదంతా ఒక కుటుంబము ఇలా అనుకొని మేము పనిచేస్తాం. ఎప్పుడు? మీరు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ చేసినప్పుడు. మీరు మేము ఒక ఫ్యామిలీ అని కబుర్లు చెప్పి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఉద్యోగం పీకేస్తారు, ఆ తర్వాత మాట్లాడతారు. మరి అలాంటప్పుడు నేనెందుకు మిమ్మల్ని ఫ్యామిలీలాగా ట్రీట్ చేయాలి? నాకెందుకు మీ కంపెనీ అంటే డెడికేషన్ ఉండాలి? ఇవి జెన్జీ అడుగుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ
కార్పొరేట్ క్లాస్ మాటలు వాడకుండా మాస్ రిప్లై ఇచ్చే దమ్ము కనీసం ఒక్క కంపెనీకైనా ఉందా? ఈ పిల్లలు అడుగుతుంది చాలా చాలా బేసిక్ థింగ్స్ అండి. కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే ఇవే అడుగుతారు. ఈ జనరేషన్ పిల్లల మీద కార్పొరేట్ కంపెనీలు బద్ధకస్తులు, స్కిల్స్ లేవు, ఇలా రకరకాల ఎలిగేషన్స్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తే మేము టాలరేట్ చెయ్యం, ఉద్యోగాలు మానేస్తాం, మాకు అవసరం లేదు అని దమ్ముగా సమాధానం చెప్తున్నారు. ఇది వీళ్ళ బాధ. అందుకని వాళ్ళు విలన్స్లా కనిపిస్తున్నారు. అసలు ఈ జనరేషన్ పిల్లలకి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి. మిలీనియల్స్ పేరెంట్స్ చాలా ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళకి ఏమీ ఆస్తి ఇవ్వలేకపోయారు. కానీ జెన్జీ పేరెంట్స్ అలా కాదు, ఎంతో కొంత కూడబెట్టి జెన్జీని కొద్దిగా నిలబెట్టారు. ఈ జనరేషన్ పిల్లలకి అంతకుముందు జనరేషన్ వాళ్ళలాగా ఆర్థిక ఇబ్బందులు, బాధ్యతలు అనేవి మరీ ఎక్కువగా లేకపోగా ఎదురు పేరెంట్స్ వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి ఇచ్చి వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బేస్ అనేది తయారు చేశారు. మాకు ఊళ్ళో కొద్దిగా పొలం ఉంది, కొన్ని సెంట్లు భూమి ఉంది, మాకు సెంటర్లో షాప్ ఉంది, ఒక చిన్న ఇల్లు ఉంది. ఇలా ఏదో ఒకటి, ఒక చిన్న ప్రాపర్టీ ఉండటం వల్ల వాళ్ళకి దమ్ముంది. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒరేయ్, నువ్వు అక్కడ సఫర్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు ఇంటికి వచ్చే నేను చూసుకుంటా, మన షాప్లో కూర్చో, అక్కడిచ్చే 25,000 ఏముంది, ఇక్కడికి వస్తే నేను 40-50,000 చూపిస్తాను, నువ్వు వచ్చేసి చెప్తా. ఇంత ధైర్యంగా పేరెంట్స్ పిలుస్తున్నారు. పిల్లలు కూడా అంతే ధైర్యంగా నాకు ఈ జాబ్ ఒక్కటే బతుకు కాదు అనే ఒక క్లారిటీతో ఉన్నారు. ఇది జెన్జీ యొక్క కాన్ఫిడెన్స్కి కారణం. వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండటానికి ఇంకో కారణం ఉంది, మానిటైజబుల్ స్కిల్స్. కేవలం జాబ్ మీద మాత్రమే ఆధారపడకుండా వేరే స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సైడ్గా ఏదైనా వర్క్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి స్కిల్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా 2 వెబ్సైట్లు విజిట్ చేయాలి. ఒకటి యుడమీ, 2 ఫైవర్. యుడమీలో మీరు రకరకాల స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బోల్డ్ అన్ని కోర్సులు ఉంటాయి. 500 రూపాయలు పెడితే మీరు చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులు కూడా నేర్చుకోవచ్చు. అక్కడ మీరు కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని ఫైవర్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆఫర్ డిజైన్ చేయండి. ఆ వెబ్సైట్లో మీకు చాలామంది మీలాంటి వాళ్ళు, జెన్జీ వాళ్ళు, ఇంకా రకరకాల వాళ్ళు వాళ్ళకున్న స్కిల్స్ని సెల్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. ఆ వెబ్సైట్లో చాలా కాంపిటీషన్ ఉన్నమాట నిజం. అందులో మీరు చేసి సక్సెస్ అవ్వడం కూడా దానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఆ వెబ్సైట్కి వెళ్తే ఎలాంటి స్కిల్స్కి డిమాండ్ ఉంది అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఆ అనాలిసిస్ అంతా మీరు చేసుకున్న తర్వాత ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి. దీనికి మీరు పెట్టాల్సిన ఖర్చు కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. యుడమీలో కోర్సులో మహా అయితే మీకు 500 రూపీస్ ఉంటాయి, మరీ ఎక్కువ అయితే 1000 రూపాయలు ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా కొన్ని టూల్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెబ్సైట్లు తయారు చేయాలనుకోండి. వెబ్సైట్లు తయారు చేయడానికి మీకు వెబ్సైట్ బిల్డర్ అని, లేకపోతే హోస్టింగ్ అకౌంట్ అని, ఇలాంటివన్నీ అవసరం అవుతాయి. అదే మీరు ఫోటోషాప్లో థంబ్నెయిల్ డిజైన్ చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్. దానికైతే ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా 5,000, 6,000 ఈ రేంజ్లోనే ఉంటుంది. ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఏమైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే హ్యాపీగా మానిటైజ్ చేసుకోవచ్చు, మీరు కూడా దమ్ముగా మాట్లాడచ్చు. అలాంటి స్కిల్స్ లేని వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన ఒక స్కిల్ వచ్చేసి వెబ్సైట్ డెవలప్మెంట్. బిజినెస్లకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, రకరకాల పర్సనల్ బ్రాండ్స్కి మీరు వెబ్సైట్లు డెవలప్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఈ వెబ్సైట్లు తయారు చేయడానికి మీకు ఉపయోగపడే ఒక టూల్ గురించి ఈరోజు నేను చెప్తాను. ఆ టూల్ వచ్చేసి హోస్టింగర్. ఈరోజు మన వీడియో స్పాన్సర్ చేసింది వీళ్ళే. ఈ వెబ్సైట్ బిల్డర్ గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం అండి. బ్లాక్ ఫ్రైడే డీల్ గురించి మీకు తెలుసు కదా. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బ్లాక్ ఫ్రైడే డీల్స్ అని జరుగుతాయి. ఆ టైంలో డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ బీభత్సమైన డిస్కౌంట్లు ఉంటాయి. హోస్టింగర్ వాళ్ళు కూడా బ్లాక్ ఫ్రైడే డీల్ ఒకటి మంచిది పెట్టారు. ఒక్కసారి మీరు అది వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళి మీరు కొనేటప్పుడు మహామేధావి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇంకా మంచి డిస్కౌంట్ వస్తుంది. హోస్టింగర్ వాళ్ళు ఈరోజు మన వీడియోని స్పాన్సర్ చేశారు. హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ ఉపయోగించి మీరు బ్యూటిఫుల్ వెబ్సైట్స్ చాలా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. ఒకప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద కోర్సులు చేస్తే మీరు వెబ్సైట్ డిజైన్ అనే స్కిల్ డెవలప్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గట్టిగా వారం 10 రోజులు కనుక మీరు కూర్చొని కాస్త కుస్తీ పట్టారంటే మీకు కూడా ఒక మానిటైజబుల్ స్కిల్ వస్తుంది. ఇప్పుడు ఈ టూల్ను ఉపయోగించుకొని వెబ్సైట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ బిల్డర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి పిన్ కమెంట్లో కనిపిస్తున్న లింక్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇది హోస్టింగర్ వాళ్ళ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన హోస్టింగ్, డొమైన్ అండ్ వెబ్సైట్ బిల్డర్ ఈ 3 దొరుకుతాయి. ఇక్కడ మనకి క్లెయిమ్ డీల్ అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రకరకాల ప్యాకేజెస్ కనిపిస్తూ ఉంటాయండి. మీకు ఇక్కడ హైలైట్ అయింది ₹269 నెలకి. ఇది కాకుండా మీకు కావాల్సింది బేసిక్ ప్యాకేజ్, ప్రీమియం వెబ్సైట్ బిల్డర్ ప్యాకేజ్. బిజినెస్ అని ఉంటుంది, ఇది తీసుకోకండి, ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఇది మీరు తీసుకోవాల్సింది ₹149 పర్ మంత్ ఉంది కదా, మీకు కావాల్సింది ఇది. అయితే ఈ ₹149 కూడా కరెక్ట్ ప్రైస్ కాదండి.
ఒక్కసారి మీరు యాడ్ కార్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ₹149 ప్రైస్ అన్నారు కదా, ఇది 48 నెలలు మీరు కమిట్మెంట్ ఇస్తే, అంటే ఒకేసారి 4 సంవత్సరాలకు సరిపడా హోస్టింగ్ మీరు కొంటే ఈ ప్రైసింగ్ అండి. కాబట్టి ఇది మనకి టూ మచ్ అయిపోతుంది, అవసరం లేదు. ఓ సంవత్సరం పాటు మీరు వెబ్సైట్ డిజైన్ బిజినెస్లో ఉండి అంతా బాగానే ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి అని అనిపిస్తే ఈ 4 సంవత్సరాల ప్యాకేజ్ తీసుకోండి. తర్వాత ప్యాకేజ్ కూడా మీకు కరెక్ట్ కాదండి. 24 నెలల కమిట్మెంట్ అంటే 2 సంవత్సరాల కమిట్మెంట్, ఇది కూడా మనకొద్దు. అన్నిటికంటే చివరిగా మనకుంది 12 నెలల ప్యాకేజ్ అంటే 1 ఇయర్ ప్యాకేజ్. కేవలం నెలకి ₹239 ప్యాకేజ్ వస్తుంది. అంటే సంవత్సరానికి సుమారుగా ₹2,800. రౌండ్ ఫిగర్ వేసుకొని 3,000 అనుకోండి. ఓకే, ఈ ప్యాకేజ్ అయితే మనకు అన్నిటికంటే బెస్ట్ అండి. ఇది సెలెక్ట్ చేసుకొని మనం కిందకి రావాలి. ఇలా కిందకు వచ్చి ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డ్, యూపీఐ, పేటీఎం, నెట్ బ్యాంకింగ్. అయితే క్రెడిట్ కార్డ్ మీరు కుదిరినంత వరకు పెట్టకండి, బికాజ్ ఆటో బిల్లింగ్ లాంటివి ఏమైనా ఉంటే ఇబ్బంది అయిపోతుంది మీకు. యూపీఐ కనుక చూస్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఛార్జ్ చేస్తున్నారంటే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది 24 గంటల ముందే. క్రెడిట్ కార్డ్ లాంటిది కనుక మీరు వాడుతూ ఉంటే మీకు తెలియకుండా కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్ చేసింది పాలసీలు, బట్ కుదిరినంత వరకు క్రెడిట్ కార్డ్ నుంచి మీరు పే చేయడం అయితే అవాయిడ్ చేస్తే మంచిదండి. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనకి కూపాన్ కోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి మహామేధావి అని టైప్ చేయండి. ఇది మన కూపాన్ కోడ్ అండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్రైస్ తగ్గుతుంది చూడండి. ఇక్కడ మనకున్న ప్రైస్ ఎంత అండి, 2868 ₹2,868. కూపాన్ కోడ్ ఎంటర్ చేసి మీరు అప్లై కొట్టిన తర్వాత చూసారు కదండి, ప్రైస్ మారింది, ₹2,581 మాత్రమే. ఈ పైన కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫిల్ చేయండి, ఏది మిస్ చేయకండి, లేకపోతే మీకు అకౌంట్ క్రియేట్ అవ్వదు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. గూగుల్ పే లేకపోతే ఫోన్పే నుంచి మీరు పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ అకౌంట్ రెడీ అవుతుంది. అకౌంట్ రెడీ అయిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. ఆ తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో హోస్టింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీకు వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ తర్వాత మీరు రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఈ హ్యాంబర్గర్ మెన్యూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసి వెబ్సైట్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. తర్వాత క్రియేట్ ఆర్ మైగ్రేట్ వెబ్సైట్, ఇది క్లిక్ చేయండి. మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో మీరు చూస్ చేసుకోవాల్సింది క్రియేట్ అనే ఆప్షన్. క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు కింద నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. వర్డ్ప్రెస్ లేకపోతే హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ ఉంది కదా, కింద సెలెక్ట్ చేసుకోండి. వర్డ్ప్రెస్ వచ్చేసి కొద్దిగా టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ కోసం, అడ్వాన్స్డ్ యూజర్స్ కోసం, ఇది మనకొద్దు. చాలా సింపుల్గా వెబ్సైట్ తయారు చేసుకోవాలంటే ఈ బిల్డర్తో మనం తయారు చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసి క్రియేట్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. డొమైన్ కూడా ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోకండి. డొమైన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీని గురించి కూడా నేను కొద్దిగా తర్వాత వివరంగా చెప్తాను. మీరు ముందు ప్రాక్టీస్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఈ కింద కనిపిస్తున్న యూజ్ టెంపరరీ డొమైన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. మన వెబ్సైట్ బిల్డర్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్తో వెబ్సైట్ తయారు చేయమని చూపిస్తుంది, అది మనకొద్దు. ఇప్పుడు మనం కొత్త వెబ్సైట్ తయారు చేయబోతున్నాం. సో స్టార్ట్ క్రియేటింగ్ అనే బటన్ పైన కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ మన బ్రాండ్ పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మన బ్రాండ్ పేరు ఎంటర్ చేద్దాం, సుబ్బు పెన్స్. వెబ్సైట్ టైప్ వచ్చేసి బిజినెస్ షోకేస్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఎవరి కోసం అయితే వెబ్సైట్ తయారు చేస్తున్నామో వాళ్ళ గురించి కొంచెం వివరంగా రాయాలి. ఇక్కడ నేనేం రాసాను ఒకసారి చూడండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేషనరీ షాప్స్ మాది. అంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిజినెస్లో అని చెప్తున్నాం. 50 సంవత్సరాల నుంచి మేము కస్టమర్స్కి సర్వీస్ ఇస్తున్నాం. తర్వాత మా దగ్గర అన్నీ ఉంటాయి, ఆఫీస్ కోసం కానీ స్కూల్ కోసం కానీ మీ అవసరాలు ఏవైనా సరే అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంపోర్టెడ్ క్వాలిటీ పెన్లు, పెన్సిల్స్, ఆఫీస్ టాయ్స్, ఫోల్డర్స్, బుక్స్ అన్నీ ఉన్నాయి. మేము ఈ మధ్య ఒక కార్పొరేట్ గిఫ్టింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేసాం. మా స్టోర్ చాలా కలర్ఫుల్గా, వైబ్రెంట్గా ఉంటుంది. ఇదంతా టైప్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చేసి క్రియేట్ వెబ్సైట్ అని క్లిక్ చేయండి. ఏఐ మనకి ఎలాంటి వెబ్సైట్ తయారు చేస్తుందో ఒకసారి చూద్దాం. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఏఐ మన వెబ్సైట్ తయారు చేసేసిందండి. సుబ్బు పెన్స్ అనే బ్రాండ్ నేమ్తో మన వెబ్సైట్ సిద్ధమైపోయింది. ఇక్కడ చూసారు కదా, పెన్స్, పెన్సిల్స్, ఫోటో ఫ్రేమ్లు, ఆఫీస్ టాయ్స్, చక్కగా అన్ని ఫొటోస్ అదే సెలెక్ట్ చేసుకుంది. ఈ వెబ్సైట్కి అవసరమైన కంటెంట్ కూడా అదే తయారు చేసింది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. కస్టమర్ రివ్యూలు కూడా అదే రాసేసింది. నేను చక్కగా ఒక బ్లాగ్ లాంటిది కూడా ఏదో పెట్టినట్టుంది. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా మనకు కావాల్సిన వెబ్సైట్ తయారైపోయింది. అర్థమైంది కదా, ఇంత సింపుల్గా మీరు వెబ్సైట్లు తయారు చేయొచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి, ఈ వెబ్సైట్లు తయారు చేయడం అనే స్కిల్ చాలామంది డెవలప్ చేసుకున్నారు. కానీ వెబ్సైట్లు తయారు చేయడం నేర్చుకున్న తర్వాత వాటిని సెల్ చేయడం ఎలాగో వీళ్ళకి తెలియదు. ఈ పాయింట్ దగ్గర చాలామంది స్టక్ అయ్యారు. మీరు కూడా వెబ్సైట్లు తయారు చేయడం నేర్చుకొని అలా స్టక్ అవ్వకూడదంటే నేను చేసిన ఒక వీడియో ఉంది, అది చూడండి. దాంట్లో వెబ్సైట్లు ఎలా అమ్మాలో కూడా డీటెయిల్గా చెప్పాను. ఈరోజు హోస్టింగ్ వాళ్ళు మనల్ని స్పాన్సర్ చేశారు కాబట్టి ప్రత్యేకంగా ఈ స్కిల్ గురించి నేను మాట్లాడాను. ఇవే కాకుండా డబ్బులు ఖర్చు లేకుండా మీరు ఇంకా బోల్డ్ అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఇంటర్నెట్లో మీరు నేర్చుకోవడానికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మీరు నేర్చుకోండి, ఇంటర్నెట్ ఉపయోగించండి. మానిటైజబుల్ స్కిల్స్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే మీరు చాలా చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఒక జాబ్కి పరిమితం అయిపోకుండా హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటూ ఫ్లెక్సిబుల్గా మీరు లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చివరిగా జెన్జీకి నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలండి. మీ వల్ల ఈ కార్పొరేట్ కంపెనీలకి మిలీనియల్స్ విలువ ఏంటో తెలుస్తుంది. మేము ఎంత మంచిగా ఉన్నాం, మంచితనం కాదులేండి, చేతకంతనం. మేము ఎంత సైలెంట్గా ఉన్నాం, మేము ఎంత పని చేసేవాళ్ళం అని మా విలువ తెలిసి ఇప్పుడు మాకు రివార్డ్ ఇస్తున్నారు. ఎందుకంటే మీతో పోల్చుకుంటే మేము చాలా ఎక్కువ పని చేస్తాం, చాలా తక్కువ కాస్ట్కి పని చేస్తాం. కాబట్టి ఇప్పుడిప్పుడే మిలీనియల్స్కి వాల్యూ పెరిగి మంచి జీతాలు వస్తున్నాయి. దీనికి పరోక్షంగా మీరు కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. I hope you guys enjoyed this video. Thank you very much for watching. You guys are truly amazing.